బడులకు పైసల చదువుకు అయ్యో నేనెట్లా పోదు. కార్పొరేట్ చదువు కాసుల చదువంట పైసలు యాకుంటే చదువు చెప్పారంట. అమ్మో నేనెట్లా పోదు. ప్రైవేటు బడులకు పైసల చదువుకు అయ్యో నేనెట్లా పోదు. పనిచేసిండు మీ దగ్గరే తెలుసు, ఇక్కడ ఎట్లా పనిచేసిండో తెలుసు. ఆ సారు అక్కడ ఈ కొత్త సార్లు ఇద్దరు వచ్చారు. ఇక్కడ హెచ్ఎం గారు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు, కాజాబీ మేడం వచ్చారు. విద్యార్థులు తగ్గితే మాకేంటంటే ఉపాధ్యాయులు వేరే పాఠశాలకి బదిలీ చేయబడతారు. మాకు ఎక్కడైనా ఉద్యోగం ఉంది, జీతం వస్తుంది, అది కాదు. మాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డెవలప్ చేస్తాం. మీ అందరి సహకారంతో ప్రభుత్వం అన్ని ఉచితంగా ఇస్తుంది. నోట్ బుక్స్ కూడా ఇచ్చిందండి. ఈ సంవత్సరం 1వ తరగతికి నోట్ బుక్స్ ఇచ్చింది, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, 2 జతలు యూనిఫామ్ వచ్చింది, మధ్యాహ్న భోజనం, 3 గుడ్లు వారానికి, రాగిజావ అన్నీ వచ్చింది. మీరు చేయాల్సింది ఒకటే, 15 రోజులకు ఒకసారి పాఠశాలకు విజిట్ చేయాలా, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది, దానికి హాజరు కావాలా. ఇంకేదైనా అదనంగా కావాలంటే మనందరి సహకారంతో చేసుకుందాం. 4 గంటల వరకు స్కూలు, కానీ నేను 8:30కే స్కూల్కి వస్తా, 5 దాకా ఉంటా. మీ పిల్లలకి ఎటువంటి చదువు విషయంలో కానీ, సంరక్షణ విషయంలో కానీ, ఎటువంటి విషయంలో అయినా నేను భద్రత తీసుకొని మీరు ఎంత బాధ్యతగా నా స్కూల్కి పంపిస్తారో అంతే బాధ్యతగా నేను రిజల్ట్ ఇచ్చే బాధ్యత నాదండి. ఈ అందరు 4 కోట్ల మధ్యలో చెప్తున్నా నేను, మీకు ఎటువంటి ఇబ్బంది కలిగింది. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది, ప్రార్థనా గీతమై దేశభక్తిని సాగుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గుర్తు తెచ్చుకునే చదువులమ్మ వేదిక.